వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఆన్లైన్ సేవలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు విస్తరిస్తామని వెల్లడి. మహబూబాబాద్ జిల్లా అశ్వాపురం మిట్టగూడెంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర. కాంగ్రెస్ ప్రభుత్వంలో వృద్ధులకు అనాథలకు న్యాయం చేస్తామని హామీ. 401 కేజీల గంజాయిని పట్టుకున్న ఖమ్మం 2 టౌన్ పోలీసులు. విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారని తెలిపిన సిపి విష్ణు ఎస్ వారియర్. మహబూబాబాద్ నియోజకవర్గం గూడూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని హామీ. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశల వారీగా ఆన్లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అరణ్య భవన్లో జోగులాంబ అమ్మవారి ఆలయం వెబ్సైట్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించి ఆన్లైన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతో పాటు వారి సౌకర్యార్థం ఇప్పటికే 36 ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్లో పూజలు, వసతి, బుకింగ్, ప్రసాదం పంపిణీ తదితర ఆన్లైన్ సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. దీనివల్ల భక్తులు అనేక సేవలను పారదర్శకంగా, సులభంగా పొందగలుగుతున్నారని వివరించారు. దశల వారీగా ఆన్లైన్ సేవలను విస్తరిస్తున్నామని, అందులో భాగంగానే జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఆన్లైన్ సేవలను ఇవాళ ప్రారంభించుకున్నామన్నారు. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో ఇకపై భక్తులు ఆన్లైన్ మోడ్ ద్వారా ప్రదర్శన టికెట్, దర్శన టికెట్లు, పూజలు, అర్చనలు, ఇతర సేవలను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా భక్తుల సేవలు ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్ లో కూడా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా మిట్టగూడెంలో అంగన్వాడీ స్కూల్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సందర్శించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆయన విద్యార్థులకు చాక్లెట్లు పంచారు. అశ్వాపురంలోని అరీఫా రోష్ని వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వృద్ధుల సమస్యలు తెలుసుకుని వృద్ధుల అవసరాల నిమిత్తం సొంత ఖర్చులతో బోర్వెల్ వేయిస్తామని భరోసా ఇచ్చారు. రేవంత్ పేరుతో వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వంలోకి వచ్చాక వృద్ధులను, ఆశ్రమాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత జగ్గారంలోని ఎస్సీ కాలనీలో నిరుపేదలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. గుడిసెలో నివసిస్తున్న, ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని పేదల ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దారిలో మణుగూరు డిపోకు చెందినటువంటి బస్సులో ఎక్కి ప్రయాణికులు, ఆర్టీసీ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రేవంత్. తిరిగినా కూడా బోర్ అయ్యాలి. వాళ్ళు ఎంత కష్టపడతారు, మా గురించి పైసలు కూడా తీసుకోరు మా దగ్గర. పొద్దున వేడన్నం, సాయంత్రం వేడన్నం ఎప్పటికప్పుడే మాకు అందిస్తారు. కానీ ఎవ్వరు సాయం చేసిన వాళ్ళు అయితే వాళ్ళందరూ చెప్పండి అంటే మన కాంగ్రెస్ రావచ్చు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేర్వేరు చోట్ల అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల 89 కేజీల గాంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇందులో విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 401 కేజీ గంజాయిని ఖమ్మం 2 టౌన్ పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నట్లు ఖమ్మం సిపి విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన షేక్ ఆసిఫ్, సాజిద్ అహ్మద్ ఖాన్లు విశాఖపట్నం నుంచి 401 కేజీల గంజాయిని లారీలో మహారాష్ట్రకు తరలిస్తుండగా నమ్మదగిన సమాచారంతో ఖమ్మం నగర ఏసీపీ పివి గణేష్ 2 టౌన్ సిఐ శ్రీధర్లు నిఘా పెట్టారు. గంజాయి తరలిస్తున్న లారీని పట్టుకుని అందులో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మహారాష్ట్రలోని అకోలా ప్రాంతానికి గంజాయిని తరలిస్తున్నట్లు అంగీకరించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సిపి తెలిపారు. ఈ కేసులో రాహుల్ ప్రసాద్, శ్రీనివాసరావు, మహేష్ అనే వ్యక్తులు మధ్యవర్తులుగా ఉన్నారని, గణేష్, రమణ సరఫరాదారులుగా ఉన్నారని, నిజామాబాద్కు చెందినటువంటి మహేష్, మహారాష్ట్రకు చెందిన సమీర్లు రిసీవర్లుగా ఉన్నారని, వీరంతా పరారీలో ఉన్నారని సిపి తెలిపారు. సో నిన్న 12/2/2023 రోజు నిన్న సాయంత్రం 4 గంటలకు మన భద్రాచలం పోలీస్ తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ మన దగ్గర సెంట్రల్ టాస్క్ ఫోర్స్ పెట్టుకున్నాము జిల్లాది. వీళ్ళిద్దరు కూడా ర్యాండమ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మన 2 బండిను అనుమానాస్పదంగా వెళ్తున్నప్పుడు వాళ్ళని పట్టుకునగా మనకు 488 kgs ఆఫ్ గాంజా దొరికినాయి. ద వర్త్ అరౌండ్ 97,60,000. అక్కడున్న ఇద్దరు డి శివశంకర్ రెడ్డి సన్ ఆఫ్ వెంకటరెడ్డి 33 year old, ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ తాళగొమ్మూరు సారపాక గ్రామం, బుర్గంపాడు పిఎస్ లిమిట్స్. అలాగే నాగేంద్ర బాబు A2 సన్ ఆఫ్ కృష్ణరాజరావు 30 years, డ్రైవర్, ఈజ్ ఎ రెసిడెన్స్ ఆఫ్ మజీద్ కాలనీ సారపాక. వీళ్ళిద్దరు దాంట్లో దొరికారు. వీళ్ళు దీన్ని ఆ ఏఓబి బార్డర్ నుంచి తీసుకొని జహీరాబాద్ ఒక మనిషికి హ్యాండ్ ఓవర్ చేయాలని తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి దాన్ని మహారాష్ట్రకి పంపాలని ఈ ఒక నెట్వర్క్ మనం బస్ చేసాము. గతంలో కూడా పలుమార్లు శివశంకర్ రెడ్డి నిషేధించే గాంజాయి ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుండి కొనసాగులు చేసి అక్రమంగా తరలించిన కేసులు మనకున్నాయి. అండ్ టోటల్ ఇతని మీద 3 కేసెస్లో ఆల్రెడీ బుక్ చేశాం. ఇప్పుడు వరకు గాంజాయి అక్రమంగా రవాణాకు పాల్పడిన గత 45 days, మనకి ఇంకా 2023 స్టార్ట్ అయ్యి 45 days అయింది. ఈ సంవత్సరంలో మనకు 18 పీడియాక్లు మనం చేశాము. దీంట్లో టోటల్ 11 కేసెస్లో రిజిస్టర్ చేసి 32 పీపుల్ని అరెస్ట్ చేశాము. అండ్ 1.3 tons ఆఫ్ గాంజా ఇన్ 45 days we have apprehended and seized. సో ఈ నేరస్తుల మీద మనం గట్టి చర్యలు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం మేరకు గట్టి చర్యలు తీసుకొని 18 పీపుల్ మీదే మనం పీడీ యాక్ట్ అమలు చేశాం. అలాగే మన మహబూబాబాద్ నియోజకవర్గంలోని గూడూరు మండలంలో ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పర్యటించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని, పార్టీ కోసం నిజాయితీగా పనిచేయాలని, అలాంటి వారికి భవిష్యత్తులో ఉన్నత పదవులు దక్కుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ భారస నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణ శివార్లో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు హుండీలోని నగదును చోరీ చేశారు. భువనగిరి పట్టణ శివార్లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. హుండీలో సుమారు 40,000 నగదు ఉండొచ్చని పోలీసులు, పూజారులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలోని దృశ్యాలు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ చోరీని ఎవరు చేశారు, స్థానికులా లేక బయటి వ్యక్తులా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఆలయంలో గతంలోనూ చోరీ జరిగినట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. నా తల్లి దొరికించుకోవాలి తల్లి. జగన్ హయాంలో రాష్ట్రంలో అటవిక రాక్షస పాలన రాజ్యమేలుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వివేక హత్య కేసు ముద్దాయిలను పట్టుకోవాలన్న ఆలోచన ఏపీ ప్రభుత్వానికి లేదని, హత్య కేసు విచారణ ఏపీలో కొనసాగితే కేసు కొలిక్కి రాదని, హత్య సూత్రధారులు బయటపడరని సాక్షాత్తు న్యాయస్థానం వ్యాఖ్యానించిందని అన్నారు. అధికారంలోకి రాకముందు తన బాబాయిని ప్రతిపక్షం చంపేసిందని చెప్పిన జగన్ ఇప్పుడు సీఎం అయ్యాక ఒక్కసారి కూడా కేసు విచారణపై ఆరా తీయలేదని ప్రశ్నించారు. సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని జగన్ కు రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు లేదని, తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం మొత్తం కూడా గత 4 సంవత్సరాలుగా దేశం మొత్తం కూడా చూస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ హత్య వెనక పూర్తి పాత్ర ఉందనేది ఇవాళ రోజు రోజుకి వస్తున్నటువంటి సమాచారం బట్టి క్లియర్గా అర్థమవుతాం. దాని మీద తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే మనకు తెలుసు ఆ రోజున ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్లో మెయిన్ షీట్ అంతా చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి ఆయన చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర రాశాడు. ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగాడు. అధికారంకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని చెప్పాడు. స్వయాన వివేకానంద రెడ్డి కూతురు, అల్లుడి మీద కూడా ఈ హత్యను మొత్తం నెట్టాలని కూడా ప్రయత్నం చేశారు. చివరికి ఆ అమ్మాయి సునీత రెడ్డి సిబిఐకి లెటర్ పెట్టుకుంటే దాని మీద ఎంక్వైరీ చేస్తామని మొత్తం బయటకు వస్తాం. ఆ రోజు మొట్టమొదటి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలని చూశారు. తర్వాత గొడ్డలిపోటు అన్నారు. తర్వాత బాత్రూంలో మొత్తం కూడా రక్తసిక్తం అయితే ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడినటువంటి పాటలు చూసాం. వాళ్ళ పూర్తి ఆధారాలు బయటకు వస్తామని స్వయంగా అవినాష్ రెడ్డి హత్య జరిగిన రోజు రాత్రి భారతీరెడ్డి సహాయకుడిగా ఉన్నటువంటి నవీన్ ఫోన్కి అనేక సార్లు ఫోన్ చేశాడని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి అనేక సార్లు అవినాష్ రెడ్డి కాల్ చేశాడనేది ఆ హత్య జరిగిన రోజు రాత్రి కాల్స్ చేశారు. అంటే ఇవన్నీ కూడా తెలిసి జగన్మోహన్ రెడ్డి జరిపించినది తేట తెల్లం అవుతాను. దీన్ని కప్పిపుచ్చడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆ రోజున ఫ్రీజర్లో పెట్టేసి పైన పూలు జల్లేసి అది గుండెపోటు కింద చూపించాలని ఆ రోజు ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు సునీత నాకు అనుమానంగా ఉంది కాబట్టి ఇది హత్య జరిగి ఉంటుందని చెప్పి అమ్మాయి చెప్పిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం జరిగింది. అంటే ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని హత్య చేసి ఇవాళ హత్యని తన స్వార్థానికి వాడుకుని, ఎలక్షన్స్లో వాడుకుని ఇవాళ అవన్నీ కూడా తారుమారు చేయటానికి
సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేయడానికి సిబిఐ అధికారుల మీద ఎదురు కేసు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ బాలిక దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో బాలికను ఓ దుండగుడు హత్య చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్యకు గురైన బాలిక అందురాలు. స్థానికంగా నివసించే ఓ యువకుడు ఓ కత్తితో బాలికపై విచక్షణ రహితంగా దాడి చేసి చంపాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని రాజు అని గుర్తించారు. గంజాయి మత్తులో అతడు ఈ దాడి చేసినట్లు సమాచారం. నిన్న రాజు యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తల్లి చెప్పింది. బాలిక ఈ విషయాన్ని తనకు చెప్పినట్లుగా ఆమె తెలిపింది. దీంతో తాము అతడిని మందలించామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. దుండగుడు డీఎస్పీ ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. మీ అప్ప చచ్చిపోతుందిరా, నీ కూర్చుని నేను చంపుతుందిరా మీ అమ్మ. అరే మీ బాబు మా అమ్మాయి పేరు ఎస్తేర్ రాణి అండి. పిల్లకు చూపు కనిపించదు, వినపడిద్ది. కానీ మేమందరం ఇళ్ళలో మా చెల్లెలు గారు అమ్మాయి, మా చెల్లి నేను ఇళ్ళల్లో పని చేసుకుంటాం సార్. ఇళ్ళలో పని చేసుకుంటే సాయంత్రం పూట కూడా మేము పనికి వెళ్ళాము. ఎప్పుడు లాగానే పనికి వెళ్తే పిల్ల స్నానం చేసి, మా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత రోజులో స్నానం చేసి మా ఇంటికి వచ్చేసి, మా ఇల్లు పైన ఉంటుంది సార్. పైకి వచ్చేసిన తర్వాత ఆడుకున్నావు రానా, కానీ మా పిల్ల అంటే మందు తాగున్నారులే, నేను రానులే, అబ్బాయిలు అందరూ ఉన్నా నేను రానులే చెల్లి, నువ్వు వెళ్ళు ఆడుకో, నేను కూర్చుంటాను అందండి సార్.
అయితే ఒక తాగుబోతాడు రాజు సార్, ఆడి పేరు కుక్కలు అమ్ముకుంటాడు పైన. ఆడు వచ్చి మెడమే చెయ్యేసి నన్ను పట్టించుకుంటలేదేంటి, నువ్వు నాతో మాట్లాడతలేదేంటి అని అన్నాడంట సార్ పిల్లని అన్న తర్వాత ఎవడరా నువ్వు నా మీద చెయ్యేస్తావేంటి అని పిల్ల అనేసరికి ఇంకా పిల్లలందరూ మా చూసిన పిల్లలందరూ చిన్న పిల్లలందరూ పరిగెత్తు వచ్చేసరికి ఆడు వెళ్ళిపోయాడంట. ఇంకో పిల్లని అంటే టెస్ట్ మీద చేస్తూ వెనక్కు తోసి డార్లింగ్ ఐ లవ్ యూ అని అన్నాడంట. ఎవడవరా నువ్వు, నాకు ఐ లవ్ యూ చెప్తే పోలీస్ కేసు పెడతాను నీ మీద అని పిల్ల అందంట సార్. తర్వాత నేను వచ్చాను 8:15 వచ్చిన తర్వాత పిల్లలు నాకు చెప్పారు. నాకు చెప్పిన తర్వాత ఇంటికి ఇక్కడికి వచ్చి పిల్ల ఇక్కడికి వచ్చేసింది ఇంటికి. వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమైంది రాని ఏమన్నాడు నీతో రాజు అంటే, పెద్దమ్మ చెయ్యేసి నన్ను పట్టించుకుంటలేదు ఏంటి నువ్వు అని అన్నాడు. పెద్దమ్మ అడుగుతావా అంటే, అమ్మ వచ్చిన తర్వాత వెళ్తాంలే, మళ్ళీ ఒక్కదాన్ని వెళ్తే నీకేం సంబంధం ఏంటో అంటాడేమో అని ఆడు అడ్డంగా మాట్లాడతాడు. ఇద్దరం వెళ్తే బాగుంటుంది కదా. మా చెల్లి వచ్చిన తర్వాత ఇద్దరం వెళ్ళాం సార్. ఇద్దరం వెళ్ళిన తర్వాత నేను అడిగితే మేము అటు నుంచి వస్తుంటే రాజు ఆగు పిల్ల మీద ఎందుకు చేసావంటే, ఇట్లా చేతులు కట్టుకుని నేను అనలేదు తల్లి, నేను ఎందుకంటాను తల్లి, మీరు నా తోబుట్టులు లాంటి వాళ్ళు, నా బిడ్డ లాంటిది, నేను ఎందుకంటానమ్మా. నేను ఎప్పుడు కడపలో ఇడుపులపాయ ట్రిపుల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాయచోటికి చెందిన ఎం అఖిల ఫైనల్ ఇయర్ రూమ్లో ఉన్న కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలాన్ని వేంపల్లి సీఏ వెంకటేశ్వర్లు, ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ఎస్ఏ రంగారావు, వేంపల్లి ఎస్ఏ తిరుపాల్ నాయక్, ట్రిపుల్ డైరెక్టర్ సంధ్యారాణి పరిశీలించారు. మృతికి గల కారణాలపై తోటి విద్యార్థులను అడిగి పోలీసులు తెలుసుకుంటున్నారు. వాళ్ళ మదర్ రాయచూరు ఉంటారు సార్. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జగ్గంపేటలోని చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు, ఎన్టీఆర్ కాంస్య విగ్రహం స్మారక మందిరం పనులు, కాకినాడ రోడ్లోని హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన కార్యకర్తల సమావేశ వేదిక ఏర్పాట్లను మాజీ మంత్రి జోనల్ ఇన్ఛార్జి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ కలిసి ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్స్ గంట గౌతమ్, పరచూరి కృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో చంద్రబాబు పర్యటన యథాతథంగా సాగుతుందని, అందులో భాగంగా పర్యటన ఏర్పాట్లు పరిశీలించామన్నారు. కొంచెం మీరు వెనక్కి రాసానా. సైడ్ తప్పండి సార్, సైడ్ కొద్దిగా సైడ్. అందరికీ నమస్కారం. 16వ తేదీ చంద్రబాబు నాయుడు గారు
పర్యటన 15, 16, 17. 15వ తేదీ జగ్గంపేట, 16 పెద్దాపురం, 17 అనపర్తి. ఈ ప్రాంగణం సుమారు 3000 మందితో నియోజకవర్గంలోని డిఫరెంట్ ఎవరైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో పార్టీ పరంగా సుమారు 2650 మంది పదవులు పొందినటువంటి వారు ఉన్నారు. మన జ్యోతుల్ నెహ్రూ గారు సీనియర్ నాయకుడు, వారి నాయకత్వంలో 2650 మంది ఈ నియోజకవర్గం వరకు పార్టీ గుర్తింపు పొంది డిజిగ్నేషన్ ఇచ్చినటువంటి వారు ఉన్నారు. ఆ డిజిగ్నేషన్ ఎవరైతే ఉన్నారో ఇచ్చినటువంటి అందరూ సెక్షన్ ఇన్ఛార్జి కానీ, బూత్ కన్వీనర్ కానీ, యూనిట్ ఇన్ఛార్జి కానీ, క్లస్టర్ ఇన్ఛార్జి కానీ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో పదవులు ఉన్నటువంటి అందరూ కలిసి ఇక్కడ ఈ ప్రాంగణంలో చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అవుతారు. దాంట్లో రైతులు, యువత, మహిళ అన్ని వర్గాల వారితో ఇంటరాక్షన్ ఉంటుంది. తర్వాత ఇక్కడే ఫోటో సెషన్ మీటింగు ముందు రోజు అయిపోతుంది. 15వ తేదీ ఏమో బహిరంగ సభ జగ్గంపేటలో ఉంటుంది, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. 16 ఇక్కడ సమావేశం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడే దాదాపు లంచ్ బ్రేక్ వరకు ఇక్కడే ఉంటుంది. లంచ్ బ్రేక్ వరకు ఇక్కడే కదా, లంచ్ బ్రేక్ వరకు ఇక్కడే ఉండటం జరుగుతుంది. ఇక్కడికి 3 కిలోమీటర్లు జయతిమ్మాపురం వచ్చేటప్పుడు పెద్దాపురం కాన్స్టిట్యున్సీ 3 గంటల దగ్గర నుంచి అక్కడ రోడ్ షో 10,000 మంది బైకులతో, 10,000 మంది 2 వీలర్స్ బైక్స్ తోటి అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది. ఆ విధంగా 16వ తేదీ పెద్దాపురంలో బహిరంగ సభ, 16 నైటు షుగర్ ఫ్యాక్టరీలో ఉండి 17 మరలా తిరిగి అక్కడ ఎస్సీ సమావేశం. అక్కడే మన జాయినింగ్ మన రాజేష్ మహాసేన్ రాజేష్ జాయినింగ్ అయిన తర్వాత ఎస్సీ సమావేశం జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి పార్టీ జిల్లా 19 నియోజకవర్గాల ముఖ్య నాయకులు అందరితోటి సమావేశం ఉంటుంది. ఆ తర్వాత తిరిగి మరలా 3 గంటలకు రోడ్ షో ప్రారంభమై అనపర్తి వెళ్ళడం జరుగుతుంది. అనపర్తిలో సాయంత్రం వరకు 8:45 లోపు సుమారు 17 కిలోమీటర్లు అనపర్తి నియోజకవర్గంలో రోడ్ షో ఉంటుంది. అనపర్తి అయిపోయిన తర్వాత తిరిగి రాజమండ్రి చేరుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమైన ఉద్దేశం ఇదేం కర్మ, జగన్మోహన్ రెడ్డి వచ్చిన 3.5 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు, ఈ అరాచక పాలన పట్ల చైతన్యం తీసుకురావాలి. ఎన్ని మోసాలు చేసి ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత ఓట్లేసిన ప్రజలను కానీ ఓట్లేనటువంటి వాళ్ళని ఏ విధంగా. నంద్యాల జిల్లా శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు స్వామివార్లకు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున శ్రీకాళహస్తి ఈవో విజయసాగర్ బాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజగోపురం వద్ద గళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులకు శ్రీశైలం ఆలయ ఈవో ఎస్ లవన్న, చైర్మన్ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు, హారతులిచ్చారు. అనంతరం శ్రీశైలం ఈవో లవన్నకు, చైర్మన్ కు శ్రీకాళహస్తి ఈవో విజయసాగర్ బాబు శేష వస్త్రాలతో సత్కరించారు. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చైర్మన్ చక్రపాణి రెడ్డి చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఆన్లైన్ సేవలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు విస్తరిస్తామని వెల్లడి. మహబూబాబాద్ జిల్లా అశ్వాపురం మిట్టగూడెంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర. కాంగ్రెస్ ప్రభుత్వంలో వృద్ధులకు, అనాథలకు న్యాయం చేస్తామని హామీ. 401 కేజీల గంజాయిని పట్టుకున్న ఖమ్మం 2 టౌన్ పోలీసులు. విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారని తెలిపిన సిపి విష్ణు ఎస్ వారియర్. మహబూబాబాద్ నియోజకవర్గం గూడూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని హామీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.